డాక్టర్ బ్రెస్ట్ మిల్క్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా, ఏ విధంగా స్టోర్ చేస్తే బెటర్ అంటారు? ఓకే చూడండి, బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా మన బ్రెస్ట్ మిల్క్ అయితే రూమ్ టెంపరేచర్లో ఏంటంటే 4 to 6 hours స్టోర్ చేయొచ్చు, నిల్వ ఉంచవచ్చు. సో సమ్మర్లో అయితే 4 hours, వింటర్లో అయితే 6 hours. ఓకే, అదే రిఫ్రిజిరేషన్లో మనం స్టోర్ చేస్తే నార్మల్ ఫ్రిడ్జ్లో లోపల స్టోర్ చేస్తే 2-3 days అనేది స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా లోపల పెట్టాలి, డోర్ వైపు పెట్టకూడదు. ఓకే, అది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్ to 3 months వరకు స్టోర్ చేయొచ్చు. ఓకే, ప్లస్ మనకి కమర్షియల్ డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి కదా, పెద్ద డీప్ ఫ్రీజర్స్, అవైతే 6 months to 1 year వరకు స్టోర్ చేయొచ్చు. సో స్టోర్ చేసేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే, మీరు స్టోర్ చేసినప్పుడు జిప్పర్ ప్యాక్స్ కానీ లేదంటే ఇలా బీపీఏ ఫ్రీ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఈ బాటిల్స్లో స్టోర్ చేయొచ్చు. ప్లస్ ఎంత క్వాంటిటీ స్టోర్ చేయాలంటే, మీ బేబీ ఎంత తాగుల్లో ఒకసారికి అని ఐడియా ఉంటుంది కదా, సో అంతే క్వాంటిటీ స్టోర్ చేయండి. ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక బ్రెస్ట్ పూర్తిగా ఎంప్టీ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దట్ హోల్ మిల్క్ అనేది పూర్తిగా ఉంటుంది, న్యూట్రిషన్ అనేది. ప్లస్ ఒకసారి రిఫ్రిజ్ చేసాక మళ్ళీ మనము థాయింగ్ ఎలా చేయాలా, తాపించడం ఎలా చేయాలంటే, ఒకసారి ప్యాక్ బయటికి తీసిన తర్వాత థాయింగ్ చేశాక అది రూమ్ టెంపరేచర్లో 1 hour మనం తాపించాలా. సో అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఒక 1 day వరకు పెట్టచ్చు, కానీ మళ్ళీ దాన్ని డీప్ ఫ్రీజ్ మటుకు చేయకూడదు ఒకసారి చేశాక. ఓకేనా? ఓకే, మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ సేఫ్గా మీరు స్టోర్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బుజ్జి.